అన్న ఒక బర్గర్ ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అన్న. లే ఇప్పుడు నువ్వు లేట్ చేసినావు, నాకు వద్దు పోయింది ఆర్డర్. నా కొడుక పో, నువ్వు వద్దు, నీ ఆర్డర్ వద్దు, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చెప్తా. ఆడ పోయి పాలు తాగి చూద్దాము. ఏం అట్ట పోలు కొడుతున్నావు ప్లేట్లన్నీ? నువ్వు వచ్చి వారం కూడా కాలేదంట నా కొడుక. వాడు నువ్వు లేట్ తెచ్చినావని పాపం చెప్పినాడు. అలా కాదులే అన్న, మాకు కొద్దిగా లేట్ అయిపోయింది, సారీ క్షమించండి అని చెప్పి నువ్వు ఇది చేయకుండా నా కూడా ప్లేట్లు పోలింది ఎట్టప్ప నువ్వు. మీరైనా చెప్పండి, వానికి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకోసారి అట్లా పగులుకుంటొద్దు అని చెప్పండి వాళ్ళ కొడుక్కి. నా కొడుక రే రే పోరా, పాలు తాగుతా అంటారు. చూడండి నా వాళ్ళు ఎట్లా తాగుతాడు, మన సిగ్గుశరం లాగా పాలు తాగుతాంటాడు నా కొడుకుడు. లే మామ నాకు కొద్దిగా బాబా చీయ ఉందిప్ప, నాకు కొద్దిగా బాగుందిప్ప. నాకు రే మామ నేను వడ్డం చీరే నా కొడుక. ఏమైనా ఎక్కవైనా కా కా ఓక నా ఊరు ఒక అట్లా పార్సల్ చేసాక కానీ కాదండి డబ్బులు ఇస్తారు 50 రూపాయలు. ఒక 10 లీటర్లు పంపించి ఇంటికి, చుట్టాలు వస్తున్నారు లేక పంపించే పంపించే. బాయ్ గాయస్, పాలు గాయస్, మీకు కూడా పంపిస్తా గాయస్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఏమైనా ఎక్కువ ఉండాలి. వాడు చూడు నా పాము పండుకుని అట్లేతాడు. లేపదు కా పాము, వాడు ఇప్పుడే కా పండుకునేది పాము. రాత్రి అంతా పని చేసి అలసిపోయాడు కా. వాడే నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తాడది. ఏదో అట్లేపుతాడు పాము. ఏంది కానీ ఇది పొల్ల పొల్లు 10 మంది చదువుతున్నాను రానిపో. నేను రానిపోయినాక కానీ రానిపోక సాబి ఇప్పుడు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చేద్దాము. సరిసల్లికి ఏందో ఏమో పొద్దున్నే లేపేసి బజార్కి పోయిద్దాంపా, కూరగాయలు తెద్దామంటే. లేదు తమ్ముడు, లేదు పాపము లేపండి నువ్వు పండుకున్నా, నువ్వు పండుకో లేవండి. ఎక్కువ కాక్రోజులు అది పట్టుకోరా కాక్రోజుని. నా కొడుక ఎందుకురా. చూడు ఈ నా కొడుకు కాక్రోజ్ పట్టుకోలేకున్నాను. ఏం లేట తెగుతాను చూడు, భయపడి నా కొడుకు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నాను, నా కొడుకు భయం అని చూపించాలి మేము. ఏమైనా కావాలి ఏం రైతే రే బొద్దింగా రే బొద్దింగా ఇది. అయ్యమ్మ బొద్దింగరా స్వామి, నాకు భయం వేస్తాను అయినా. నీకు భయం అయినా కొడుక పిల్లి వాడిని నువ్వు భయపడుతున్నావు. మళ్ళీ వాడిని అడుగుతా నీకు సిగ్గు ఏమైనా నా కొడుక. రే పోరా రే, నువ్వు పో, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు. నువ్వు ముందు ఇంట్లో నుంచి వెళ్ళిపో. నీకు తిండి మొత్తం వేస్ట్, ఒక బొద్దిగానే పట్టుకోలేకుండా. మనం చూస్తే నా జోబీలన్నీ చంపేసాయి ఎలుక ఏమో. ఒక బొద్దిగానే పట్టుకున్నావు, నువ్వు ఎలుకని పెట్టుకుంటావు. నువ్వు దుబ్బా నాకే. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో గుడి వెళ్ళిపో. బాయ్ గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.